ఇటువంటి జోకర్ గాలని మస్తు చూసినాం భయ్. ఇగో ఇదివరకు కూడా మస్తు మంది మస్తు మాట్లాడిన మకల ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు, అసలు పార్టీ తుపేలు అన్నారు, ఇదన్నారు అదన్నారు. వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్. ముట్టుకోమని ఎక్కడైనా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు 10 ఏళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది. ఇవాళ పాపం ఆయన అక్కస్సు ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో సీఎం అండ్ పేమెంట్ కోటాలో ఆయన బాధ అంతా ఏంది, సొంత ఐడెంటిటీ లేదు, ఇంకా ఎవరు గుర్తుపడతలేరు, ఇంకా కూడా గుర్తుపడతలేరు పాపం. గుర్తుపట్టకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు, యాక్టర్లు పోయి బతిమలాడుకోకపోతే జీవోలు ఇయ్యాడు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. ఆఖరికి ఏదో హార్వర్డ్ పోయి చదువుకుంటాడట, మరి చదువుకొని వచ్చి ఏం చెప్తాడో తెలియదు నాకు. కానీ ఇప్పుడు హార్వర్డ్ పోయి చదువుకున్నాకనైనా మరి లాగుల తొండలు లేకపోతే అదేంది మెడల పేగులు ఇవన్నీ బంద్ అయితే అని ఆశిస్తున్నాం. గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది. ఆడపోయినాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిడతాడు, నాకు ఒకటి తెలియక అడుగుతా. ఇంగ్లీష్ వస్తే ఆయనకి ఏం బాధనో నాకు తెలియదు. కానీ చిన్నపిల్లలు కూడా రేపు అందరు బళ్ళలో గవర్నమెంట్ బళ్ళలో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం. అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మరి ఈయన హార్వర్డ్ పోతాడు. ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, ఈయన ఏం వింటాడు, ఈయనకి ఏం అర్థమవుతుంది, అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు, ఏం మాట్లాడతాడు, మళ్ళీ వచ్చి మా భయం మాకుంది. అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ అనగానే నన్ను మళ్ళీ వాళ్ళని తిడతాడేమో, అరే మీరు బాత్రూమ్ కడుక్కుంటారని తిడతాడేమో. ఇంకా అమెరికాలో ఎవరి బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు, మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాన్ బాత్రూమ్ వాడు కడుక్కోవాలి. కాబట్టి మరి ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు, ఏమవుతుంది చూడాలి. మరి 30 తారీఖు నాడు నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో. ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు ఏమైనా చెప్తాడా, మళ్ళీ గదే చెత్త మాటలు చెప్తాడా చూద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.